సీఎం రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగుతున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ గెలిస్తేనే నిధులు ఇస్తామని సీఎం చెబుతున్నారని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. మున్సిపాలిటీలకు కేంద్ర నిధులు వస్తాయని, అభివృద్ధి ఎలా జరగదో తాను చూస్తానన్నారు. దాదాగిరి చేస్తుండ్రు. మా కాంగ్రెస్ కేస్తేనే డెవలప్మెంట్ అవుతుంది. నీ జాగిరా ఏమన్నా నీ జేబులకి వెళ్ళిస్తున్నావా, నీ ఇంట్లోకి వెళ్ళిస్తున్నావా రేవంత్ రెడ్డి? అది బీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా చట్టబద్ధంగా మున్సిపాలిటీకి ఫైనాన్స్ కమిషన్ నిధులు ఆటోమేటిక్ గా వస్తాయి. మున్సిపల్ గ్రాంట్ ఆ జనాభా ప్రాతిపదికన తప్పకుండా మున్సిపాలిటీ డబ్బులు మున్సిపాలిటీకి వస్తాయి. ఎట్లా అభివృద్ధి కాదో మేము చూస్తాం. ఈ సింగరేణిలో 6,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఆయన బావమరిదికి ఆయన అనుయాయులకు కట్టబెట్టిండు. మొన్న నైనీ బ్లాక్ ను అదే విధంగా ఆయన అనుయాయులకు కట్టబెడితే మేము పోరాడినాం. నైనీ బ్లాక్ టెండర్ రద్దయింది. మరి అదే సైట్ విజిట్ సర్టిఫికేట్ మీద పిలిచిన మిగతా టెండర్లు రద్దు చేయమంటే బామ్మర్ది మీద ప్రేమ, బామ్మర్ది కళ్ళల్లో సంతోషం చూడడానికి రేవంత్ రెడ్డి టెండర్లు క్యాన్సిల్ చేస్తలేడు. మన పైసలు, మన కార్మికుల పైసలు 100 కోట్ల రూపాయలు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడతాడట. వాడెవడో మెస్సో వాడిని పట్టుకొని వచ్చి ఫుట్బాల్ ఆడాలంటే 100 కోట్లు కావాలన్నట. ఏ పైసలు తీసుకుపోయిండు? సింగరేణి సిఎస్ఆర్ నుంచి డబ్బులు తీసుకుపోయి కార్మికుల పైసలతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకులు తీసుకుంటుండు. రేవంత్ రెడ్డి ఏమన్నా పర్మనెంటా? మేము ఎప్పుడు ఇట్లా చేయలే, మర్యాదగా ఉన్నాం. కానీ ఈ తాప అన్యాయంగా అక్రమ కేసులు పెట్టి మా పిల్లల్ని, మా కార్యకర్తల్ని, మా మంచిర్యాల ప్రజల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో రేపు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మీరు జైలు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని విడిచిపెట్టాం. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడిన పైసలు కూడా కక్కిస్తాం.